ఆక్సిన్స్లో ఫస్ట్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ స్టెమ్ కటింగ్స్. సపోజ్ కొన్ని ప్లాంట్స్లో మనం ఏం చేస్తామో స్టెమ్స్ కట్ చేసి వాటిని పెడితే ఆ స్టెమ్ కటింగ్స్ నుంచి న్యూ ప్లాంట్స్ వస్తాయి. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. Vegetative propagation we can see in some of the flowering plants like rose, hibiscus, etc. So formation of roots from the stem cuttings is the ఫస్ట్ ఆక్సిన్స్ యొక్క ఫిజియోలాజికల్ యాక్టివిటీ. ఎప్పుడైతే మొక్కల కాండాలు ఉన్నాయి, కాండ ఛేదాల నుంచి కొత్త వేర్లు ఏర్పడడానికి ఉపయోగిస్తుంది. ఇంకా ఫ్లవరింగ్కి ఉపయోగపడుతుంది. ఇంకా ఎపికల్ డామినెన్స్ అంటే ఏంటంటే ఆక్సిన్స్ స్టెమ్ టిప్లో ఏర్పడినప్పుడు అది డామినెంట్గా ఉంటుంది, అంటే పార్శ్వ శాఖలను నిరోధిస్తుంది. పార్శ్వ శాఖలు అంటే లేటరల్ బ్రాంచెస్ అనేవి డెవలప్ అవ్వవు. ఎప్పుడైతే ఆ స్టెమ్ టిప్ని కట్ చేస్తారో అప్పుడు కట్ చేస్తే ఆ ఎపికల్ డామినెన్స్ అనేది తొలగిపోతుంది. అగ్రాధిక్యత అంటాం తెలుగులో మనం. అగ్రాధిక్యత తొలగిపోతుంది. అప్పుడు ఏమవుతాయి? లేటరల్ బ్రాంచెస్ పెరుగుతాయి. వీటిని గార్డెనర్స్, తోటమాలీలు ఈ టీ ప్లాంటేషన్లో ఉపయోగిస్తాం. తేయాకు తోటలో టిప్స్ కట్ చేస్తే ఏమవుతుంది? గుబురుగా పెరుగుతుంది. అలాగే మన గార్డెన్స్లో మొక్కలను పెంచినప్పుడు కొన్ని మొక్కలు గుబురుగా రావడానికి తోటమాలీలు ఏం చేస్తారు? టిప్స్ని కట్ చేస్తారు. అప్పుడు మొక్క గుబురుగా బుషీగా ఏర్పడుతుంది. ఇది గులాబీ మొక్కలు కానీ వీటన్నిటిలో దీన్ని ఎపికల్ డామినెన్స్ అంటారు. సో ఎపికల్ డామినెన్స్. 4 ఫోటోట్రాపిజం అంటే ఏంటంటే చీకట్లో సపోజ్ మీరు ఒక వారం రోజులు ఊరు వెళ్ళారనుకోండి, మీ దగ్గర మొక్కలు ఉన్నాయనుకుందాం, అవన్నీ ఇంట్లో పెట్టేశారు, తిరిగి వచ్చే వరకు ఏమవుతాయి? మొక్కలు చనిపోతాయి. అప్పుడు ఏదన్నా కిటికీ నుంచి కానీ ఒకవైపు నుంచి లైటింగ్ వస్తుంది అనుకోండి, ఆ కిటికీ దగ్గర కానీ ఎక్కడైతే వెలుతురు పడుతుందో అక్కడ కనుక ఆ కుండీలన్నీ పెట్టి అరేంజ్ చేసి కనుక ఆ వెలుతురు పడే ప్లేస్ దగ్గర అరేంజ్ చేసి వెళ్ళారనుకోండి, తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మొక్కలు ఆ కాండాలు దే టెండ్ టు మూవ్ టువర్డ్స్ లైట్. స్టెమ్ బెండ్స్ టువర్డ్స్ లైట్, దట్ ఈస్ కాల్డ్ ఫోటోట్రాపిజం. స్టెమ్ టిప్స్ బెండ్ టువర్డ్స్ లైట్. ఎక్కడైతే లైట్ ఆ కిటికీల్లోంచి ఆ సన్న సందుల్లోంచో బయటికి మొక్కలు రావడం మీరు గమనిస్తారు. మనందరం కూడా చిన్నగా సింపుల్ ప్రాసెస్ ఇవి ఇంట్లో చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్స్. దాన్ని ఫోటోట్రాపిజం అంటారు. స్టెమ్ ఈజ్ ఫోటోట్రాపిక్, పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ అండ్ నెగిటివ్లీ జియోట్రాపిక్. స్టెమ్ ఎప్పుడైతే ప్రైమరీ స్టెమ్ ఏర్పడుతుందో అదేమవుతుంది? లైట్కి అనుకూలంగా అంటే కాంతికి అనువర్తనంగా ఉంటుంది. అలాగే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పెరుగుతుంది. ఏంటిది? స్టెమ్, కాండం. అదే వేరు దగ్గరికి వస్తే వేరు పాజిటివ్లీ జియోట్రాపిక్ అండ్ నెగిటివ్లీ ఫోటోట్రాపిక్. This it can be done in dark room. ఒక చీకటి గదిలో ఈ మొక్కను పెట్టి ఒకవైపు యూనిలేటరల్ లైట్, ఒకవైపు మాత్రమే లైట్ ప్రసరించేటట్టు చేస్తే మనం ఇది ఫోటోట్రాపిజం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్టెమ్ ఈజ్ పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ అండ్ నెగిటివ్లీ జియోట్రాపిక్, యాజ్ వెల్ యాజ్ రూట్ ఈజ్ పాజిటివ్లీ జియోట్రాపిక్ అండ్ నెగిటివ్లీ ఫోటోట్రాపిక్. వేరు అనేది గురుత్వాకర్షణకు అనుకూలంగా ఉంటుంది, కాంతికి వ్యతిరేకంగా ఉంటుంది. అదే కాండము కాంతికి అనువర్తనంగా ఉంటుంది, గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పెరుగుతుంది. అది ఫోటోట్రాపిజం. తర్వాత ఏమో ఎపికల్ డామినెన్స్, ఫోటోట్రాపిజం. Parthenocarpy means seedless fruits are formed. Fruits are the fertilized product. But in some plants, fruits are formed without fertilization. They are naturally seedless plants. Parthenocarpic fruits అవి ఎలా ఉంటాయంటే దేనికి ఫలదీకరణ జరగకుండా ఫలాలు ఏర్పడతాయి. అవి నార్మల్గా ఎలా ఉంటాయి? సీడ్లెస్, విత్తన రహిత ఫలాలు ఏర్పడతాయి. తర్వాత 2,4-D
2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ మనం సింథటిక్ ఆక్సిన్ అని చెప్పుకున్నాం, కృత్రిమ ఆక్సిన్లు. ఇది దేనికి ఉపయోగపడుతుంది? హెర్బిసైడ్కి ఉపయోగపడుతుంది. తోటమాలీలు కలుపు మొక్కల రహిత మైదానాలు ఏర్పాటు చేయడానికి 2,4-డీని ఉపయోగిస్తారు. 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ దేనికి ఉపయోగపడుతుంది? కలుపు మొక్కల నివారణగా, హెర్బిసైడ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిఫరెన్సియేషన్, జైలం డిఫరెన్షియేషన్. జైలం ఏర్పడడానికి, జైలం అంటే దారువు నాళాలు, దారు కణాలు, దారువులు ఏర్పడడానికి ఆక్సిన్స్ అవసరం. సో ఆక్సిన్స్ దేనిలో ఉపయోగపడతాయి? జైలం యొక్క డిఫరెన్సియేషన్, విభేదనం చెంది జైలం ఏర్పడడానికి, దారు నాళాలు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఆక్సిన్స్ యొక్క ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్.